పండు గోవా బీచ్ బే గోవా బీచ్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను రైస్ మేల్ అండ్ పండు ఎక్కనంటే అక్కడ తిరుగుడే ఉంటుంది ఈరోజు. ప్లస్ గేమ్ ఆడతాం. ఇన్ని రోజుల నుంచి మా వాళ్ళు ఏ ఫోన్లో ఆడతారో గేమ్ చూపించాలని ఇప్పుడు చూపిస్తా. రైస్ మేల్ iPhone 15 ప్లస్ కానీ ఒక్కని కొట్టాడు. గేమ్లో ఆయన కేడీ చూసుకోండి 1-0. పండుది iPhone 15. ఇక ఇద్దరు యావరేజ్, ఇద్దరికి కొంచెం టకఫర్ ఉంటుంది రూమ్లల్లో కానీ అట్లా రూమ్ మ్యాచ్లలో. ఇంకొక ఆయన అంజీ ఆయన ఉండు కానీ ఆయన బయట ఉండి సాయంత్రం చూపిస్తా ఆయనది. ఆయన కారు నడపనీకి రాదు, కారు నడపనీకి రాదు. ప్లస్ అట్ సేఫెస్ట్ ప్లేయర్ నలుగురు అంటే సేఫ్. అసలు ముందర ఫైట్ అవుతుంటే కూడా ఏమి అసలు తీయనే తీయడు, కిల్లు కూడా కొట్టాడు. సో గైస్ ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. నేను రైస్ మేల్ అండ్ పండు. ఇంతకుముందు ఒక రౌండ్ అయిపోయింది, గేమ్ వేసుకొని ఒక రౌండ్ గేమ్ వేసుకొని మళ్ళీ బయటకు వేసి వచ్చినాం. కొంచెం పని ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. గేమ్ ఆన్ అయిపోయింది గైస్, చూసుకోండి. ఒక్కడికొక రూమ్లో ఈ రోజు బ్లాక్ అయితే తినాలి గేమ్ ఆడాలనే మొత్తం ఉంది బ్లాక్ మొత్తం. ఒకడు ఈ రూమ్లో, ఒకడు ఈడ, నేనేం ఆడ బయట. ఒక్కతను కూర్చుంటే నెట్ వస్తుంది, ఒక్కొక్క తను కూర్చొని ఆడుతూనే ఉండాలి. 4 వరకు ఆడి బంద్ చేస్తాం. మా రవిస్మైల్కి అయితే పౌడర్ లేని గేమ్ ఆడాడు. మన ఉప్పు జీలకరిస్తాడు పౌడర్ దాని మీద. స్టార్ట్ చేయాలో డేంజరస్ ప్లేయర్. ఒకసారి కేడి చూపి. గేమ్ ఆడేది కూడా చూపిస్తుంటే కానీ ఒకటే ఫోన్ ఉంది, వేరే ఫోన్ లేదు. ఇక ముగ్గురం 3 ఫోన్లలో ఆడతాం, వేరే ఫోన్ వీడియో దేనికి వెళ్ళేది. ఇక గేమ్ ఆడినాకనే చూపిస్తాం. ఇక గేమ్ అయిపోయింది, నాన్ స్టాప్ ఆడుతూనే ఉన్నాం. ఆడి అలసిపోయి ఎట్లా పడ్డాడు మన ప్రశాంత్. చూపిద్దామని ఉంది కానీ ఇక వేరే ఫోన్ లేక ఇక అట్లే నాన్ స్టాప్ ఆడుతూనే ఉన్నాం. 4 అవర్స్ పొద్దుగాల ఇప్పుడు మొత్తం ఆడుతూనే ఉన్నాం గేమ్. ఈరోజు మొత్తం బ్లాగే అయిపోయింది, మొత్తం గేమ్ ఆడే. ఈరోజు బ్లాగ్ లేదు, గేమింగే మన బ్లాగ్ లాగా తీసిన ఈరోజు. ఇప్పుడు నేను ప్రశాంత్ బయటకు పోతున్నాం కొంచెం చిన్న పని మీద. బండి సో గైస్, అనిల్ బుద్ధిమంతుడు. ఆయన మొన్నటి నుంచి రాసుకుంటున్నాడు గైస్. అనిల్ ఇక డైలీ చదువుకోమేనా? చదువుకోమే, 10th క్లాస్. ఇక డైలీ చదువుకోమే. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసిండు, మొత్తం వర్క్ ఉంటుంది డైలీ అనిల్కి. గాయస్ ఇప్పుడు బయటకు పోతాం తిరగడానికి. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, ఏం టైంపాస్ అవుతుంది. ఈవినింగ్ అవుతుంది, ఇట్లా టైంపాస్కి అట్లా చెరువు అట్లా కుచ్చెలా పోతున్నాం తిరగడానికి. అక్కడ పండ్లు గవ్వి ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో చూసి ఉంటాను, ఒక పండ్లు ఉంటాయి. నార్మల్ టైంపాస్ అవుతుంది అని పోతున్నాం. నా ఫోన్లో బ్లాగ్ ఏం చేయండి, నా ఫోన్ ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకోతా. ప్రశాంత్ ఫోన్లో అది ఇస్తా బ్లాగ్, ఎందుకంటే దాంట్లో ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయ్యేటట్లుంది. మళ్ళీ వచ్చి ఈవినింగ్ కాగానే నైట్ అయితే ఈవినింగ్ అట్లా నైట్కి మళ్ళీ మ్యాచ్ ఆడాలి గేమ్. ఈ ఛార్జింగ్ పెట్టి ప్రశాంత్ ఫోన్లో అది ఇస్తా బ్లాగ్. సో గైస్, మా ఊరి చెర్లకు అయితే వచ్చేసాం. టైంపాస్ కానప్పుడల్లా టైంపాస్కి తిరగబుద్ధి అవుతుంది అంటే ఇట్లా వచ్చినవి. ఓకే, ఇంట్లో బోర్ కొడుతుందని ఇంట్లో బోర్ కొడుతుంది. ప్లస్ ఇంకోటి పొద్దుగాల నుంచి మధ్యాహ్నం వరకు గేమ్ ఆడు. ఇంట్లో కళ్ళు కూడా మొత్తం కూర్చున్నాయి, అందుకని ఇట్లా టైంపాస్కి వచ్చాం. ఆడ కూడా ఎవరో టైంపాస్కి వచ్చి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. టైంపాస్కి వస్తారు. ఇక ఎంజాయ్ చేయడానికి నార్మల్ ఎంజాయ్ అని కాదు కానీ ఇంట్లో ఏం చేయాలి అని ఖాళీ ఇట్లా వచ్చి తిరగడానికి వస్తారు. అక్కడ కనిపిస్తారు వాళ్ళు, ఆడ ఫోటో షూట్ చేస్తారు. ఆడ చూపిస్తా ఒక్కసారి. ఆడ వాళ్ళు ఫోటో షూట్ చేస్తారు. వాళ్ళు కూడా మనలాగా టైంపాస్కి వచ్చారు, ఆడ ఫోటోలు తీస్తారు. మనం డిస్టర్బ్ చేయద్దు, మన పని మీద మనం పోయి. మనం ఫస్ట్ ఇక్కడ పనిలోనే ఏం చూస్తుందా, ఆకలి అవుతుంది, తింటాం.
ఆ పనులు తింటే కడుపే మెండదు కానీ ఏదో టైం పాస్ అట్లా ఇంత దూరం వచ్చి లాభం లేకుండా పోతుంది అది తినపోతే. ఒక ఫలితం. గైస్ ఇప్పుడు మొత్తానికి సెట్ ఎక్కినాం. ఆ కిందికి వెళ్ళి ఇట్లా మొత్తానికి సెట్ ఎక్కినాం. అంతకుముందుకు బ్లాగ్ తీసినప్పుడు ఎక్కాలి. సెట్ ఎక్కితే ఇగో ఇట్లా పెన్గా తెంపుకొని తినవచ్చు. ప్రశాంత్ కూడా అయ్యా అంత దూరంకి వెళ్ళి వచ్చి లాభం లేదని చెట్టు ఎక్కేసినాం. ఇగో మస్తు పనులు ఉన్నాయి, ఇదంతా పనులే. పైన ఆడుకోతే కూడా మస్తు ఉంటాయి వాడ. ఈ షట్రా పండు అయ్యో, కానీ దానికి మస్తు టేస్ట్ ఉంటాయి కానీ అయిపోయినట్లున్నాయి. రా తెలంగా పోయిస్తామా ఏమన్నా ఉరికి రావాలంట పండు, ఏం చేస్తాం? ఎక్కడ రుకుతావు? ఈ సీదులకి వెళ్ళి ఎక్కడ రుకుతావు పండు? ఏమన్నా రుక్కొస్తే కొండ చిల్వ రావాలంట. ఇగో బే 2-3 ఉన్నాయి గిడ. ఈ మండకు ఉన్నాయి అంతే, అయిపోయినాయి రా మొత్తం. మస్తు మంది తెంపుకొని తిన్నట్లు. ఏడుంది తిను గాడున్నాయి, రెడ్ కాదు అందట్లేదు. ఆడొకటి ఉంది. ఏహే నల్లగా ఉంది, టేస్ట్ ఉండదు ఇది. పండుగ గోవా బీచ్ బే, గోవా బీచ్. మన మన్ను మొత్తం దోవి దీనికి వేసిరేంది. మేము మొన్న వచ్చినప్పుడు ఆ గుండు ఉందా దాని మీదకి ఎక్కినాం. అన్నీ నీళ్ళు లేకున్నాయి, ఎక్కువైనాయి. మొన్న వాన పడ్డందుకు చాలా వచ్చినట్లున్నాయి. ఏ బాబు లేవు ఉరుకుతుంది అది. ఓ మన దిక్కు వస్తుందిరా అది. ఆ బ్రోలు అయితే అప్పటి నుంచి ఫోటోలు షూట్ చేస్తానే ఉంటుంది. మేము గుండె ఎక్కి కూర్చున్నాం మంచిగా టైంపాస్కి. వ్యూ చూసుకో ఫస్ట్, సన్సెట్ మొత్తం ఆ చెరువు సన్సెట్. ఈ మా ఊరు చెరువు కానీ ఎంజాయ్ మాత్రం గోవా బీచ్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు చేస్తుండు మా ప్రశాంత్. కానీ మస్తుగా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది మొత్తం, వెరీ క్లీన్. సో గైస్ ఇప్పుడు రాయి ఎంత దూరం పోతుందో ఫస్ట్ నేను ఇంకా తర్వాత పండు ఎవరి ఎక్కువ దూరం పోతుందో చూద్దాం. స్టార్ట్ చేసా. ఆడబడ్డది అది చూద్దాం పండు. రెడీయా? ఎగ్గు గిన్నె పడ్డా నడసా గిన్నె, అంత సీన్ లేదు. అది ఏడబడ్డదో కనిపిస్తలేదు, సేమ్ అది నీళ్ళల్లో కనిపిస్తలేదు. ఇంటికి పోతాం, చీకటి అయిపోతుంది. ఇంటికి పోయాక చూపిస్తాం మళ్ళీ గేమ్ ఆడేటప్పుడు మన రైస్ మేళాలందరూ. అయితే ఈరోజు గేమ్ ఆడినాము మ్యాచ్. అయితే రైస్ మైల్ కొంచెం బెటరే అంజి బ్రో కంటే. వారు నాయన ఏం మురుకుతారు నాయన అసలు. కొట్ట అని హెల్మెట్లో ఒకతాన ఫైట్ తీస్తుంటే ఆయన ఒకతాన ఫైట్ పెద్ద 1v4 కొట్టేటట్టు ఫీల్ అవుతారు నాయన. సరే కలిసి ఇంటికి పోయినాక చూపిస్తాం ఆ మ్యాచ్ ఆడేది కూడా. వాళ్ళందరూ రెడీ వచ్చింటారు, ఇక మేము కూడా పోయి స్టార్ట్ చేస్తాడు. ఇక ఆల్రెడీ రైస్ మైల్ ఫోన్ చేసి ఆడదామా అని. ఆల్రెడీ ఫోన్ వచ్చిందంట, ఆల్రెడీ కాల్స్ వచ్చినాయి. ఆడదామా ఏడుర్రు అంటే మేము ఇట్లా చెప్పినాం, ఇట్లా టైంపాస్కి ఇట్లా చెరువులోకి వచ్చినాం అది అని చెప్పినట్టు. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసినాం. ప్రశాంత్ అని నేను ఇప్పుడు 1 దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ ఫుల్ పెట్టుకొని జరైనగా గేమ్ ఆన్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గైస్. ఇక వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో కలుద్దాం. చలో ఉంటాం మరి, బాయ్.